లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శివనారాయణ స్వామి నేతృత్వంలో నిజాంవలి కాలనీలో ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన ధృవపత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్లో భాగంగా ప్రతి ఇంట్లోని వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డులు, వాహన ధృవపత్రాలను పరిశీలించినట్లు డీఎస్పీ తెలిపారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగంపై కూడా ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, జూదం వంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఉదయం 5:30 నుంచి ఇప్పటి వరకు కూడా నిజాంవలి కాలనీ కదిరి టౌన్లో నాకాబందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాకాబందీలో డిఎస్పీ అండ్ నేను, 2 సిఐలు, 7 మంది ఎస్ఐలు, దాదాపుగా 110 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. అంతా సిబ్బంది అంతా కూడా బృందాలుగా ఏర్పడి ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో వారి ఇళ్ళన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, మనం కదిరిలో గంజాయి కట్టడికి ఆల్రెడీ కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి కట్టడిలో భాగంగానే ఈరోజు ఈ నిజాంవలి కాలనీలో చాలా అనుమానాస్పద ప్రాంతాల్లో సోదా చేయడం జరిగింది. ఈ సోదాల్లో భాగంగా సుమారు 65 వెహికల్స్, రికార్డు లేని 2 వీలర్సు, 15 ఆటోలు, ఒక ట్రాక్టర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, అపరిచిత వ్యక్తుల నుంచి ఏదైనా 2 వీలర్స్ కొనడం కానీ, లేకపోతే మార్టిగేజ్ కుదువ పెట్టుకోవడం కానీ చేయరాదు. ఎందుకంటే ఆ వెహికల్ వాళ్ళకి ఏ విధంగా వచ్చింది వాళ్ళకి తెలియదు. అందువల్ల ఈ కొన్నవారు ఇబ్బందులకు గురవుతారు. అంతేకాకుండా నిజాంవలి కాలనీ వాసులందరికీ తెలియజేయడం ఏమనగా, గంజాయి కొనడం కానీ, తాగడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. ఆ విధంగా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ కొంతమంది గంజాయి అమ్మేవారు ఈ ప్రాంతంలో ఉన్నారు. వారి కురుమలు ఐక్యంగా రాజకీయాల్లో రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ